Hello everyone, welcome to the Ikigai-gram. This vlog is about our trip to Mackinac Island. Mackinac Islands. So, ఇవాళ మేము ఏం చేసాం తెలుసా? మంచిగా లేక్ వ్యూతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఫ్రూట్స్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఐ గాట్ సమ్ కాఫీ. నువ్వేం తెచ్చుకున్నావు? నేను గ్రీన్ టీ అండ్ ఫ్రూట్స్ తింటున్నాను. వ్యూ చూపిస్తాను. Look at that. Breakfast time. Bye guys. This is my outfit today. ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిని ఫుల్గా ఫోటోలు దిగేసి ఎయిర్బిఎన్బిలో ఇప్పుడే ఐలాండ్ వైపు బయలుదేరాం. ఐ మేడ్ సమ్ రిజర్వేషన్స్ ఫర్ ద ఫెరీ. ఇప్పుడు ఫెరీ ఎక్కి ఐలాండ్లోకి ఇట్స్ ప్రాబ్లీ 15-20 minute రైడ్ అంటారా, ఫెరీ రైడ్? I don't know, this is my first time. కానీ సూర్య ఇంతకు ముందు వెళ్ళాడు, సో you would know better. 15-20 minute ఫెరీ రైడ్. అది లోపలికి వెళ్ళేసి మళ్ళీ అప్డేట్ చేస్తాం. పొద్దున్న నీకు ఎలా అనిపించింది మన బ్రేక్ఫాస్ట్? ఓ వావ్, యా, మంచి బ్రీజ్. అసలు కాన్స్టెంట్గా హెయిర్ వాజ్ డాన్సింగ్. సన్నటి బ్రీజ్ అలా తగులుతూ ఎయిర్బిఎన్బి హోస్ట్ ఏమో మంచిగా స్పానిష్ ఆమ్లెట్ వేసి పెట్టాడు. ఇట్స్ మ్యాష్ పొటాటోస్ విత్ ఆమ్లెట్. We should actually try it. అసలు ఇప్పటి వరకు ఆ వెరైటీ ఉందని తెలియదు. చాలా బాగుంది. మంచి చేసుకుందాం. కుక్ లాగా ఉన్నాడు, చీఫ్ షెఫ్ లాగా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ చేసింది యాక్చువల్లీ. ఓకే, యా, వాళ్ళ వైఫ్ చేసింది అన్నాడు. ఇంకా నేను ప్లేట్స్ పెట్టేసేటప్పుడు చాలా బాగా చేశారని చెప్పాను. ఇద్దరు క్యూట్ కపుల్, ముసలి వాళ్ళు క్యూట్ గా ఉన్నారు, చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు. అండ్ మై ఎయిర్బిఎన్బి ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేట్. లొకేషన్ కానీ బీచ్ పక్కనే ఉంది లిటరలీ. ఎయిర్బిఎన్బి నుంచి బయలుదేరాము, ఫెరీ వైపు వెళ్తున్నాము. సో మా స్టే ఒక 30 minutes అవే ఉంది. అలా దారిలో చిల్ అవుతూ ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు మాకినా సిటీకి వచ్చాము. అన్ని క్యూట్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఫెరీ ఎక్కాలి. లుక్ ఎట్ దిస్ ప్లేస్, క్యూట్ ఉన్నాయి అన్ని, క్యూట్ ఇల్లులు అన్నీ. ఓ, ఇక్కడ మళ్ళీ ఇంకో ఫడ్ షాప్ కనిపించింది. ఐలాండ్ మీద ఉంటుంది ఫేమస్ ఫడ్జ్. సో వెళ్దాం. వీళ్ళేంటి ఇంత పెద్ద లైన్ ఉంది? ఫెరీకా ఈ లైన్? అయిపోయింది మన పని. ప్రతి 15 minutes ఒకటి ఉంటుంది. ఓకే. ఫెరీ టికెట్స్ ఆల్రెడీ మేము ఆన్లైన్ బుక్ చేసుకున్నాము. సో కార్ పార్కింగ్ చేసేసి ఫెరీ దగ్గరికి వెళ్ళడానికి ఒక బండి ఇచ్చాడు. ఆ బండిలో వెళ్తున్నాము. వీకెండ్, అందులోనూ లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ సమ్మర్ అని ఫుల్గా రష్ ఉంది, పెద్ద లైన్ ఉంది. మెల్లిగా జనాల్ని చూస్తూ దిక్కులు చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ చివరి దాకా వచ్చేసాం. అదే సెయిలింగ్ పాయింట్, వెయిటింగ్ ఫర్ అవర్ ఫెరీ. ప్రతి 15 minutesకి ఒకటి వస్తూ ఉంటుంది. ఈ లైన్ అసలు అయ్యేలా లేదు. అమ్మయ్య, ఒక 40 minutes అయ్యాక ఫైనల్లీ మాకు ఒక సీట్ దొరికింది ఫెరీలో. పైన చాలా ఎండగా ఉందని పైకి వెళ్ళకుండా కింద కూర్చున్నాం షేడ్లో. అండ్ మంచి సీ వ్యూ కూడా దొరికింది మాకు. వెళ్ళంగానే అలా విండో సీట్ తీసేసుకున్నా నేను, మంచి వ్యూ కోసం. ఫుల్ రైడ్ అంతా నేను మంచిగా బయట సీట్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. ఐలాండ్లో దిగగానే ఎవరో పెళ్లి చేసుకున్న జంట ఎదురుపడ్డారు. హార్స్ క్యారేజ్లో వెళ్తున్నారు. మేము ఒక సైకిల్ రెంట్ చేసుకోవడానికి వెళ్ళాం. బైక్ నీకు డబల్ సీటర్ కావాలా, సింగిల్ సీటర్ కావాలా? తెలీదు, ఏది క్యూట్గా ఉంటుంది. ఓకే, హైట్ సరిపోయిందా? సరిపోయింది. తొక్కు బాబా, పూలు బయటికి వెళ్తారా? We are on our bikes. Mackinac.
తొక్కు. సైకిల్ తొక్కుడు వచ్చా నీకు? వచ్చు కొంచెం. Is this the fudge shop? ఇంకా చాలా ఉంటాయి. Okay. వన్ ఆఫ్ ద ఫస్ట్ షాప్స్. Which is the oldest? చూద్దాం, వెళ్తూ ఎక్కడ నచ్చితే అక్కడ ఆగడం. ఓకే, ఇలానే ఒకటి ఇది. అలా సైక్లింగ్ చేసుకుంటూ ఆర్చ్ రాక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ సూర్య పార్క్ చేస్తున్నాడు మా బైక్స్ రెండు. ఒక 30-40 స్టెప్స్ ఉంటాయని ఎక్కించడం మొదలు పెట్టాను. చూద్దాం. మెట్లు ఎక్కుతున్నట్టు ఉందా? తిరుపతికి తీసుకొచ్చాము ఏంటి, నాకు తీసుకురమ్మంటే. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం జరిగింది? ఎన్ని మెట్లు ఎక్కారు? ఫైనలీ పైకి ఎక్కేసాం. చాలానే ఉన్నాయి మెట్లు. ఇద్దరం అలసిపోయాం. బట్ ఇది వ్యూ. ఆర్చ్ రాక్ బాగుంది కదా. ఇక్కడ నుంచి వాటర్ కూడా చాలా బ్లూగా క్లియర్గా కనిపిస్తాయి. లుక్ ఎట్ దాట్. అలా సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాం నేను సూర్య. చాలా బాగా అనిపించింది. నా సైకిల్కి ఏమో క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చాడు. దట్ వాజ్ ఆల్సో గోయింగ్ విత్ మై అవుట్ఫిట్. అన్ని మెట్లెక్కి ఇంత తొక్కాక అలసిపోయి ఫస్ట్ రెస్టారెంట్ కనపడగానే దూరిపోయాం. ఫ్లాట్ బ్రెడ్ అండ్ ఫ్రైస్ తీసుకున్నాం. హ్యాడ్ అ గుడ్ మీల్. ఈ లెమనేడ్ తాగాక చాలా రిఫ్రెష్ అయ్యాను. కొంచెం ఎనర్జీ వచ్చింది. తినగానే ఏం వెళ్తాంలే అని అక్కడ ఒక సైలింగ్ వ్యూ పాయింట్ ఉంటే కూర్చొని టైం పాస్ చేసాం. ఐలాండ్ చుట్టూ సైకిల్ తొక్కడం స్టార్ట్ చేసాం. ఇట్ వాజ్ అ ఫన్ క్యూట్ లిటిల్ టౌన్. అలా వెళ్తూ ఉంటే ఒక మంచి సెక్లూడెడ్ స్పాట్ కనిపించింది. కాసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చి చూస్తే ఇట్ వాస్ రియలీ అ గుడ్ స్పాట్. కంప్లీట్లీ సెక్లూడెడ్, నైస్ బ్రీజ్. డాగీ చూసారా అక్కడ? ఇది మా వ్యూ. ఇంకొంచెం కిందకి పెట్టుకో. ఇట్లా కాదు, ఇట్లా. యా యా. నో, ఇట్స్ క్యూట్. అండ్ ఇలా మేము బీచ్ దగ్గర కూర్చున్నాం. వ్యూ పర్ఫెక్ట్ స్పాట్ దొరికింది మాకు. నీళ్ళలో మంచిగా చిల్ అవుతాం. బాయ్. ఎలా అనిపించింది నాతో ప్రయాణం? అలసిపోయా, అలసి తిని. హే, అంటే నో, ఇట్ వాస్ ఫన్. బట్ మన ఇద్దరం వాట్ ఎవర్ టైం వి స్పెండ్, మంచిగా ఫుడ్ తిన్నాం, మంచిగా బీచ్ లో కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని పిక్నిక్ చేసుకుంటున్నాం. అదంతా ఒక సీక్రెట్ స్పాట్. దిస్ ఇస్ అ సీక్రెట్ స్పాట్ గైస్. అందరు ఎవ్వరు లేరు ఇక్కడ. మేము వెతికి పట్టుకున్నాము. చాలా బాగుంది. సీనిక్ వ్యూ. ఎలా అంటే అక్కడ నాకు బీచ్ కనిపిస్తుంది మా ఇద్దరికి ఇప్పుడు. అంత బాగుంది ఇక్కడ. యా, చాలా సెక్లూడెడ్ ఉంది. ప్రశాంతంగా కూర్చొని మీతో మాట్లాడుతున్నాం ఇప్పుడు. యా, పొద్దున్న నుంచి చాలా తిరిగేసాం, చాలా సైకిల్ తొక్కాం, చాలా మెట్లు ఎక్కాం, అన్ని పోయాం. యా. అండ్ ఇప్పుడు టెంపరేచర్ చాలా ఘోరంగా ఉంది. డైరెక్ట్ సన్ పడుతుంది. సైకిల్ చేసినా సన్ పడుతుంది, ఏం చేసినా సన్ పడుతుంది. సో మేము నీడలో ఎత్తుక్కొని ఒక మా బ్లాంకెట్ వేసుకొని కూర్చున్నాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మా బీచ్ హౌస్ కి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంకొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నాం. యా, ఇక్కడ ఫైర్ వర్క్స్ అవన్నీ మిస్ అవుతామేమో ప్రాబబ్లీ. యా, నైట్ ఫైర్ వర్క్స్ ఉన్నాయి, బట్ దానికి ఇంకా 4 hours 5 hours ఉంది. సో yet to decide if we want to watch fireworks or not. Yeah, probably we'll get some fudge before we leave. Fudge తినేసి మంచిగా మళ్ళీ ఫెరీ ఎక్కేసి ఇంటికి వెళ్ళి మా ఎయిర్బిఎన్బిలో అగైన్ బీచ్. ఇట్స్ అ బీచ్ హౌస్. సో అక్కడ బీచ్ ఉంది. ఇక్కడ వాటర్లో మేము దిగట్లేదు, డైరెక్ట్ అక్కడే దిగుతాం. ఇంకా ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చొని చిల్ అవుతూ. యా, అక్కడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ మంచిగా షర్ట్ షార్ట్స్ తీసేసి నీళ్ళలో దూకి చల్లటి నీళ్ళల్లో పెట్టుకున్నా. మేము కొన్ని ఐకానిక్ ప్లేసెస్ మిస్ అయ్యాము ఇక్కడ. బికాజ్ నాకు ఎనర్జీ లేదు. పాపం సూర్య ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. నా వల్ల అసలు కావట్లేదని ఇంకా ఇలా సెట్ చేసుకున్నాం పిక్నిక్ బ్లాంకెట్ వేసుకొని. వీ మిస్ ద ఫోర్ట్ అండ్ ద గ్రాండ్ హోటల్. అంతే. ఐ థింక్ వీ డిడ్ కవర్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, బట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫడ్జ్. మోస్ట్లీ ఐకానిక్ స్పాట్స్, సీనిక్ వ్యూస్ కన్నా ఇట్స్ జస్ట్ నైస్ డ్రైవ్. ఒక హైక్ లాగా బైక్ తీసుకొని ఇఫ్ యు గో అరౌండ్ ది ఐలాండ్, ఇట్స్ అ నైస్ సీనిక్ డ్రైవ్.
I would categorize this place into ఏమంటే మన adventure kind of a trip లాగా వేస్తాను, నాట్ లైక్ లీజర్ ట్రిప్ ఫర్ మీ అట్లీస్ట్. ఐ డోంట్ నో, బైకింగ్ చేయడం, హైకింగ్ చేయడం అవన్నీ కొంచెం ఎఫర్ట్, అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ రైట్ నౌ. సూర్య అంతకు ముందు కూడా వచ్చాడు ఇక్కడికి. సో ఏది నచ్చింది ఇంతకు ముందా ఇప్పుడా? ఇప్పుడే. హాయ్. కుక్కపిల్ల అట్లాగే స్నానం చేసింది, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇందాక కుక్కనే స్నానం చేసింది. ఐలాండ్ మీద కొన్ని వేల మంది ఉన్నారు. ఫెరీ లైన్ అయితే గంటన్నర లైన్ లో నుంచి ఆ లైన్ ఏంటి అసలు, తిరుపతికి వస్తున్నా అనిపించింది ఒక పాయింట్ లో. తిరుపతి లైన్ ఫెరీ ఎక్కడానికి, మళ్ళీ ఆర్చ్ ఎక్కడానికి, మళ్ళీ తిరుపతి స్టెప్స్ ఐ ఫీల్ అవి ఈజియర్ అనిపించాయి నాకు. ఐ గెస్ యు మిస్సింగ్ తిరుపతి. మళ్ళీ మెట్లు ఎక్కించాలి. ఐ మీన్ ఈ స్టెప్స్ వర్ టూ స్టీప్ ఫర్ మీ. అక్కడ ఈజీగా హైక్ చేసేటట్టు అనిపించలేదు. నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. బట్ యా, లెట్స్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్. బై ద వే, పిక్ చెక్. ఇది మా ఆవిడ నాకు చేసి ఇచ్చింది జాస్మిన్ షర్ట్. మంచి రెండు కలర్లు ఉన్నాయి దీనిలో. ఇట్స్ అన్ ఆంబ్రే షర్ట్. ఇది మల్మల్లో చేయించాను. టర్కోయిస్ అండ్ వైట్ లో ఆంబ్రే షేడ్ వచ్చింది బేసికలీ. అండ్ నాది జాస్మిన్ డ్రెస్ as well. I made like a beachy outfit, like a travel friendly outfit for us. ఇప్పటి వరకు చిల్ అయిన స్పాట్ ఇదే, వెనకాల బీచ్. కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత వాక్ చేయడం స్టార్ట్ చేసాము ఇంకా లేన్ మీద. కొంచెం ఎండ కూడా తగ్గిన టైంకి నాకు ప్రశాంతంగా అనిపించింది కొంచెం. ఈ ఐలాండ్లో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నో ఇంజన్స్ ఆర్ అలౌడ్. సో ఐదర్ హార్స్ క్యారేజెస్లో వెళ్ళాలి లేదా సైకిల్స్ మీద వెళ్ళాలి. వాళ్ళ ఐలాండ్ మీద చెత్త ఎలా తీసుకెళ్తున్నారో చూడండి, అది మన GHMC ట్రక్ లాంటిది. ఈ ఇల్లు చూడండి, క్యూట్ ఇల్లులు ఉన్నాయి అన్నీ ఇక్కడ. ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్, సెట్ లైఫ్. ఇప్పుడు అసలు ఈ ఐలాండ్ మీదకి వచ్చిన మెయిన్ పని, ఐలాండ్ మీద ఫడ్ చాలా ఫేమస్. అది తయారు చేయడం కూడా ఒక టైప్గా మన ముందే చేస్తారనమాట. బై ద వే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కాంటెంట్ నచ్చుతున్నట్లయితే. ఇప్పుడు ఆ ఫడ్జ్ లిక్విడ్ ఫామ్లో ఉంది, అతను అట్లా పిస్తాషియో చేస్తున్నాడు. అంత ఆపుకోలేక వీ గాట్ సీ సాల్టెడ్ క్యారమల్, నేనేమో ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అది ఫడ్జ్ ఫైనల్ ఫామ్ అనమాట. చాలా షుగరీగా బాగుంది. తర్వాత మార్కెట్లో తిరుగుతూ నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం అలవాటు. గాట్ గ్లాసెస్ చాలా చీప్గా దొరికినాయని, దెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ షార్ట్ గ్లాస్ లోపల గుర్రం ఉంది. ఇట్స్ ఫన్ టు లుక్ అట్. చెప్పా కదా ఫడ్జ్ ఫేమస్ అని, ఏ దిక్కు చూసినా అవే కనిపిస్తాయి. ముద్రిక్స్ ఫడ్జ్, జోన్స్ ఫడ్జ్, ఇంకో ఫడ్జ్, ఆ ఫడ్జ్. Oh, this is the supermarket. This is the oldest supermarket. ఇది ఇక్కడ ఓల్డెస్ట్ సూపర్ మార్కెట్ అంటే ఎంటర్ అయ్యాను. ఎలాగో బయట ఎండగా ఉంది అని చాలా దాహం కూడా వేసింది. సో ఏదో ఒక డ్రింక్ తీసుకుందామని మళ్ళీ ఒక లెమన్ సోడా తీసుకున్నాను. మళ్ళీ దుప్పటేసాం. షియర్స్ గైస్. కోక్ తాగుతారా? ఇది మేము ఇంట్లో చేసిన కోక్ కాదు, ఇక్కడ కొన్న కోక్. టేస్ట్ సిమిలర్గానే ఉంది. నేను నిమ్మకాయ సోడా తెచ్చుకున్నాను. నో స్వీట్, నో సాల్ట్. బట్ లుక్ ఎట్ అవర్ వ్యూ. వెనకాలేమో మంచిగా ఏదో అప్ హిల్ హైక్ వెళ్తే ఒక పెద్ద ఫోర్ట్ ఏదో ఉంది. పైకి వెళ్తే నెక్స్ట్ మేబీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ దుప్పటేసాం. ఇవాళ ఒక కోఇన్సిడెన్స్ జరిగింది. నేను పొద్దున మనస్విని కలెక్షన్లోంచి ఒక వినాయకుడిని వేసుకున్నా. తర్వాత మేము డ్రైవింగ్ స్టార్ట్ చేసాం. మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ అయింది విత్ శివుడు లాకెట్. ఓ యా, ఓ అది కోఇన్సిడెన్సా? కోఇన్సిడెన్సే. క్యాసిల్ చుట్టుపక్కల క్యాసిల్ అండ్ సూర్య చూడు, ఇటువైపు బాగుంది సన్.
సరే ఈవినింగ్ అయింది కదా అని ఇంటికి వెళ్ళిపోదామని ఫెరీ ఎక్కాము. ఎక్కిన ఒక 10-15 మినిట్స్లో ఫుల్ స్టార్మ్ వచ్చింది. వర్షం పడుతుంది, అందరూ పైన టెక్ వాళ్ళని కూడా కిందకి పంపించారు. నా నోట్లో దిగగానే వర్షం తగ్గింది. ట్రామ్ కోసం లైన్లో నుంచున్నాం మా పార్కింగ్ లాట్ వెళ్ళడానికి. ఫెరీ ఎక్కి వాపస్ వచ్చాం, కానీ ఫుల్ వాన పడి సెకండ్లలో మొత్తం స్టామ్ లాగా అయిపోయింది. వీళ్ళు మళ్ళీ తడిస్తే ఏడుస్తారు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం తగ్గాక మళ్ళీ లైన్లో నుంచున్నాం. ఫైనలీ మా ట్రామ్ వచ్చింది. వి మేడ్ ఇట్ టు ద పార్కింగ్ లాట్. I know, right? కానీ ఒక్క చుక్క వర్షం పడలేదు. మనం పైన మిస్ సీట్ దొరకలేదు, సో కింద కూర్చున్నాం. పైన అందరు తడిసిపోయారు. మళ్ళీ బస్ కోసం వెయిట్ చేస్తుంటే తడిసిపోయారు. That's nice. నేను అలసిపోయా, నువ్వు? నేను ఫుల్ అలసిపోయాను. ఇంటికి వెళ్దాం ఇంకా పద. ఆకలి అవుతుంది నాకు కూడా. Can we stop somewhere? Yeah. Let's go have some food. Bye guys. బాగా లేట్ అయ్యేసరికి చాలా ప్లేసెస్ క్లోజ్ అయిపోయినాయి. ఫైనలీ వి ఫౌండ్ శాండ్విచ్ ప్లేస్. అక్కడ 2 శాండ్విచెస్ తీసుకొని తీసుకొని బయలుదేరి. లిటరలీ మేము దారిలో వెళ్తుంటే క్రిస్మస్ ట్రీస్ చూసాము. వీళ్ళు ఆల్రెడీ లైట్స్ పెట్టేశారు. ఇదేదో డిసెంబర్ లాగా. వావ్, లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఎన్ని క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తున్నాయి నాకు. ఒక చెట్టు తీసుకెళ్దాం కదా. ఒకటేంటి, 2 తీసుకుందాం. పర్ఫెక్ట్. ఇది విండోస్ ఎక్స్పీ వాల్ పేపర్ లాగా ఉంది ఇక్కడ. సీనరీ చుట్టుపక్కలంతా ఎవరు లేరు. మా ఎయిర్బిఎన్బికి వెళ్ళే దారిలో అసలు ఒక్క మనుషులు కూడా లేరు చుట్టుపక్కల. ఇంటికి వచ్చేసి లేక్ వ్యూతో డిన్నర్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా బెడ్రూమ్కి మా ఎయిర్బిఎన్బికి బాయ్ చెప్పేసి చెక్అవుట్ చేసాం. ఎయిర్బిఎన్బి అయితే మాకు చాలా చాలా నచ్చింది. 1902లో కట్టిన, చాలా బాగా మెయింటైన్ చేశారు. మొత్తం హోమ్ టూర్ కోసం ఫస్ట్ పార్ట్ చూడండి. అలా కథ కంచికి మనం ఇంటికి డ్రైవింగ్ స్టార్ట్ చేసాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.